హాంకాంగ్ చికెన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, అల్లం, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లిపాయలు, ఇది గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పంచదార, వెనిగర్, ఇంకా కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, హాంకాంగ్ చికెన్ అనేది చాలా ఫేమస్. నిజానికి దీన్ని కోటింగ్ తోటి చికెన్ యూస్ చేసుకొని కూడా రెడీ చేసుకుంటారు, లేకపోతే నాన్ కోటింగ్లో కూడా వాడుకుంటారు. ఇప్పుడు మనం నాన్ కోటింగ్లో చేస్తున్నాం. కొద్దిగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసి ఆయిల్ వేసాం. కొంచెం వేడైన తర్వాత చికెన్ వేసుకుందాం. ఫస్ట్ చికెన్ కుక్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఓకే, ఈలోపు అల్లం చాప్ చేద్దాం. జింజర్ కొద్దిగా ఫైన్ చాప్ చేసుకుంటున్నా, జస్ట్ లైక్ దిస్. యూజువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడేయడం మనకు అలవాటుగా ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తూ ఉంటాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ విధంగా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. పెనం వేడెక్కింది, చికెన్ వేసుకున్నా. యూజువల్గా వెల్లుల్లిపాయ కానీ జింజర్ కానీ ఇవన్నీ కూడా వేసేసుకొని ఆ ఫ్లేవర్లో, ఆ ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత చికెన్ కుక్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది మనకు. కాకపోతే ఈ పర్టికులర్ డిష్కి మాత్రం చికెన్ కొద్దిగా షియరింగ్ రావాలి. షియరింగ్ అంటే ఇలాగా చికెన్ వేసి కుక్ చేస్తూ ఉంటే అటు ఇటు కాలినట్లుగా అయ్యి ఆ క్రిస్పీ లేయర్ వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు బాగుంటుంది. అందుకని ఫస్ట్ చికెన్ వేసేసుకున్నట్లయితే ఆ షియరింగ్ వస్తుంది. తర్వాత జింజర్ గార్లిక్ వేసుకోవచ్చు. ముందుగానే ఇది వేస్తే అంత వేడి వచ్చినప్పుడు ఇవి మాడిపోతాయి. జింజర్ చాపింగ్ అయిపోయింది కదా, ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆనియన్, ఇది కూడా ఫైన్ చాప్ చేసుకుందాం. ఫైన్ చాప్ అవసరం లేదు, ఇది కొద్దిగా డైస్ చేసుకుంటే సరిపోతుంది. కనిపించే విధంగా ఉంటాయి కదా, బాగుంటుంది. ఈ విధంగా చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా, బ్రౌనిష్ షేడ్లో వస్తుంది కదా, దాన్నే షేరింగ్ అంటాం. వెల్లుల్లి చాప్ చేసుకుంటున్నాం.
ఇందులో అల్లం వేసుకుంటున్నా. వెల్లుల్లి, ఉల్లి, ఉల్లిపాయ కొద్దిగా వేగి ట్రాన్స్లూసెంట్ అంటాం, అంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, నూనె పట్టినట్లు అవుతుంది అన్నమాట. అలా అయితే ఉల్లిపాయ సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అలా అయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సాస్లో వేసుకుందాం. గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అంతే ప్రస్తుతానికి. ఇప్పుడు మనము సూపీ లాగా, అంటే సాస్ రావడానికి సరిపోయే విధంగా వాటర్ అవి యాడ్ చేసుకోవాలి. అది మీకు చెప్తాను. ఒక బౌల్ వాటర్ కావాల్సి వస్తుంది. ఓకే, ఇవి వేసుకుందాం. అలాగే స్లర్రీ అంటాం. స్లర్రీ అంటే కార్న్ఫ్లవర్ని మిక్స్ చేసి వేసుకోవడం. ఇంత కార్న్ఫ్లవర్ వేస్తే మరీ చిక్కగా అయిపోతుంది, దీంట్లో సగం సరిపోతుంది, వేసుకుందాం. ఇది డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ అందులో వేసేస్తే గడ్డలు కడుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇట్లా వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా పంచదార వేసాను, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు. ఫైనల్లీ కోరియాండర్ చాప్ చేసి స్ప్రింకిల్ చేద్దాం. డన్. రైట్. ఫైనలీ కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకోవాలి. నౌ ద డిష్ ఈస్ రెడీ. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్. చక్కగా ఉంది కదా, చాలా మంచి టెక్స్చర్. ఇది యూజువల్గా ఏంటంటే ఫ్రైడ్ రైస్లోకి, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కావచ్చు, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇట్లాంటివి ఏదైనా సరే అలాంటి వాటిలోకి మంచి కాంబినేషన్ అనమాట. ఫ్లేవర్డ్ రైస్లోకి, నూడిల్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా?
కన్సిస్టెన్సీ కొద్దిగా చూసుకోవచ్చు, పల్చగా ఉండాలా లేకపోతే బాగా థిక్గా ఉండాలా అనేది మీ చాయిస్. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా చక్కగా ఉంది.